హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్న 'రామ్ చరణ్' నటించిన 'బుచ్చిబాబు సాన' దర్శకత్వం వహిస్తున్న 'పెద్ది' మూవీ నుంచి రెండో పాటని రిలీజ్ జేయడం జరిగింది. ఈ పాట 'జానీ మాస్టర్' కొరియోగ్రఫీ జేశాడు. అలాగే అనంత శ్రీరాము లిరిక్స్ రాయడం జరిగింది. 'ఏఆర్ రెహమాన్' సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే మనకి. అయితే ఈ పాట ఆహ్, కొరియోగ్రఫీ గానీ, లిరిక్స్ గానీ చాలా అద్భుతంగా ఉంది. ఎంతంటే డాన్స్ గూడా చాలా బాగా చేశాడు 'రామ్ చరణ్.' సినిమా థియేటర్‌లో అయితే నిజంగా ప్రేక్షకులు సీట్ల మీద కూర్చునే పరిస్థితి లేనట్టుంది. ఇలాంటి పాటలు, ఇలాంటి సినిమా సింగిల్ థియేటర్ సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో చూస్తేనే నిజంగా మజా వస్తది. మల్టీప్లెక్స్‌లో థియేటర్‌లో చూస్తే ఏముండదు. సైలెంట్‌గానే ఉంటారు జనం ఎలాగో. అయితే ఈ పాట ఒకసారి మనము లిరిక్స్‌ని గాని అబ్జర్వ్ చేస్తే ఇది ఆహ్, మన వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ చూసుకుంటే గనక ఎక్కువగా మనకి చెరుకు, చెరుకు ఫ్యాక్టరీ, చెరుకు తరలించే బళ్ళు, లారీలు, ట్రాక్టర్లు ఇయన్నీ కనిపిస్తా ఉంటాయి. ఈ సినిమా ముందుగానే చెప్పినట్టు వీళ్ళు ఉత్తరాంధ్ర బ్యాక్‌గ్రౌండ్‌లో ఆహ్, ఎక్ తీసినట్టున్నారు. తీశామని చెప్పారు ఆల్రెడీ. సో, ఉత్తరాంధ్రలో మనకిప్పుడు గాదు కానీ, ఒక 20, 30 ఏళ్ల క్రితం ఇయన్నీ బాగా ఎక్కువుండేవి. చెరుకు ఫ్యాక్టరీలు ఎక్కువుండేవి అటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో. సో, ఆ చెరుకు ఫ్యాక్టరీలకి మనము చెరుకుననేది ఆహ్, బళ్ళ ద్వారా, ట్రాక్టర్, లారీల ద్వారా తరలించి రోజులు రోజులు తరబడి ఫ్యాక్టరీల్లో ఆ రైతులు నిద్రపోవడం, అక్కడ ఉండడం అనేది మనకి ఇంతకుముందు చూసేవాళ్ళం. తెలుసు నాకు గూడా. ఎందుకంటే నేను గూడా విజయనగరం జిల్లా నుంచి చెందినవాడిని గాబట్టి, నేను గూడా ఇయన్నీ చూశాను. సో, ఇది అప్పటి ఒక 20, 30 ఏళ్ల క్రితం నాటి స్టోరీ. చెరుకు బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఒక చెరుకు రైతా? లేదంటే చెరుకు రైతుల కోసం హీరో పోరాడతాడా? ఏంటి అనేది మనము స్క్రీన్ పైనే చూడాలి. కానీ ఆహ్, స్టోరీ మాత్రం దాని మీదే ఉన్నట్టుంది. వెరీ క్లియర్‌గా అర్థమవుతుంది. కాకపోతే దీన్ని స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌కి ఎలా కనెక్ట్ చేశారు? క్రికెట్‌కును ఈ చెరుకు ఆహ్, ఫ్యాక్టరీకి గాని, చెరుకు రైతులకు గాని ఏంటి సంబంధం అనేది మనము సినిమా చూసిన తర్వాతే అర్థమవుద్ది మనకి. సో, ప్రస్తుతానికైతే ఈ మనకి 2 పాటలు ఇంతకుముందు పాట గాని, ఇప్పుడు పాట గాని 'చికిరి చికిరి' పాట గాని, ఇప్పుడు ఏదేంటి 'రై రై రారా' పాట గాని, ఈ రెండిటిని కూడా చూస్తే సో, ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ మాత్రం ఒకటే మనకు అర్థమవుతుంది. ఏంటంటే చెరుకు, చెరుకు బళ్ళు, చెరుకు ట్రాక్టర్లు, చెరుకు ఫ్యాక్టరీ. ఆళ్ళు ఆ చెరుకు నుంచి బెల్లం తయారు చేసే విధానం ఇయన్నీ మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తా ఉన్నాయి. సో, ఇది ఖచ్చితంగా సో, ఉత్తరాంధ్రలో మనకి చెరుకు రైతుల కోసం గానీ, లేదంటే చెరుకు పండించే రైతు యొక్క భూముల విషయంలో గానీ, లేదంటే ఫ్యాక్టరీకి సంబంధించిన ఏదో ఇష్యూ మీద సినిమా తీశారు అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, పాట విషయానికొస్తే 'అనంత శ్రీరామ్' లిరిక్స్ చాలా బావున్నాయి. ఇన్‌స్పిరేషన్‌గా ఉంది. ఈ సినిమాలో ఈ పాట ఎక్కడొస్తుందనేది ఒకసారి చూడాలి. ఈ స్టార్టింగ్‌లో వస్తుందా? లేదంటే ఎక్కడైనా ఆహ్, మిడిల్‌లో వస్తుందా అనేది సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది. కాకపోతే లిరిక్స్ అయితే ఒక ఇన్‌స్పిరేషన్ కలిగించే విధంగా ఉన్నాయి. ప్రజల్ని లేదంటే అక్కడ ఉన్న వాళ్ళని. సో, మిగతా వాళ్ళని హీరో ఇన్‌స్పైర్ ఎలా జేస్తాడు అనే రకంగా అయితే లిరిక్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో, 'రామ్ చరణ్' యాజ్ యూజువల్‌గా ఆహ్, డాన్స్ అయితే చాలా జేశాడు. 'జానీ మాస్టర్' కొరియోగ్రఫీ తెలిసిపోతుంది క్లియర్‌గా. వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన కొన్ని ఆహ్, కామన్ మూమెంట్స్ అయన్నీ కనిపిస్తున్నాయి. ఓకే. చూద్దాం సినిమాలో ఇంకా పాటలనేవి ఎలా ఉంటాయనేది.